అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతహు. సోదర సోదరిమణులారా, నేటి యొక్క కార్యక్రమంలో భాగంగా నేను మీ ముందు ఖురాన్ యొక్క 4 విశిష్టతలు ఏమిటి అనేటటువంటి అంశాన్ని తీసుకొచ్చాను. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తన అంతిమ దైవ గ్రంథం ఖురాన్ సూరే యూనుస్ సూరా నెంబర్ 10 వాక్యం నెంబర్ 57లో ఈ యొక్క 4 విశిష్టతలను తెలియజేయటం జరిగింది. ఖురాన్ యొక్క అనేకమైనటువంటి విశిష్టతలు ఉన్నప్పటికీ ఈ 4 ముఖ్యమైనటువంటి విశిష్టతలు. కాబట్టి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఈ యొక్క వాక్యాలలో మనకు అల్లాహ్ తరపు నుండి ఈ యొక్క గ్రంథం గురించి మనకు ఏ విధంగా విశిష్టత కలిగి ఉందో తెలియజేయటం జరుగుతుంది. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నారు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. يا أيها الناس قد جاءتكم موعظة من ربكم وشفاء لما في صدور وهدى ورحمة للمؤمنين. ప్రజలారా, మీ ప్రభువు తరపు నుంచి మీ దగ్గరకు హితోపదేశం వచ్చింది. అది హృదయాలలో ఉన్న వ్యాధుల నుంచి స్వస్థత ఒసగేది, నమ్మేవారి కోసం మార్గదర్శకం మరియు కారుణ్యం. సోదరులారా, సోదరిమణులారా, సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఈ యొక్క వాక్యంలో యా అయ్యుహన్ నాస్ అని చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే, యా అయ్యుహన్ నాస్ అంటే ఓ ప్రజలారా అని అర్థం. అంటే ఇక్కడ ప్రజలను ఉద్దేశించి చెప్పబడుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రంథము కేవలం ముస్లింల గ్రంథం మాత్రమే కాదు, ఇది సమస్త మానవాళికి సంబంధించినటువంటి గ్రంథము. మరియు ఈ యొక్క గ్రంథంలో మొదటిగా చెప్పినటువంటి ఆ విశిష్టత ఏమిటంటే హితోపదేశం. హితోపదేశం అంటే ఎప్పుడవుతుందండి? మనస్ఫూర్తిగా దివ్య ఖురాన్ను పారాయణం చేసేవారి కొరకు, దాని లోతుల్లోకి పోదలిచే వారి కొరకు అది నిస్సందేహంగా హితబోధిని. బోధకుడు వైద్యుని లాంటివాడు. మనిషి శరీరానికి హాని కలిగించే వస్తువుల నుండి వైద్యుడు అతన్ని వారిస్తాడు. అలాగే దివ్య ఖురాన్ కూడా మానవునికి నష్టం కలిగించే విషయాల నుండి ఆపుతుంది. ధిక్కరించిన కారణంగా ఎదుర్కోవలసిన విపత్కర పరిణామాల గురించి ముందుగా హెచ్చరిస్తుంది. మనిషి పరలోక జీవితాన్ని నాశనం చేసే అన్ని విధాల నుండి కూడా అది ఆపుతుంది. కాబట్టి అది హితోపదేశము. మొదటి విశిష్టత ఖురాన్ది, అది హితోపదేశము. మరియు రెండవ విశిష్టత గురించి అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేస్తూ అది హృదయాలలో ఉన్న వ్యాధుల నుంచి స్వస్థత ఒసగేది. రెండవది స్వస్థత విశిష్టత అంటే దేవుని ఏకత్వం, తౌహీద్, దైవ దౌత్యం అంటే రిసాలత్, సత్య విశ్వాసాల పట్ల ఆంతర్యంలో జనించే సందేహాలను పటాపంచలు చేస్తుంది. మనసులలో పేరుకునే కుఫ్ర్ అంటే సత్య తిరస్కారం, నిఫాహ్ అంటే కాపట్యం లాంటి తుప్పును అది తొలగిస్తుంది. కాబట్టి అది హృదయ వ్యాధులకు స్వస్థత అని చెప్పడం జరుగుతుంది. అలాగే నమ్మేవారి కోసం మార్గదర్శకం, కారుణ్యము. అంటే ఈ యొక్క చివరిలో కారుణ్యము మరియు మార్గదర్శకం అని చెప్పడం జరుగుతుంది. అదేమిటి అంటే, ఆ మాటకు వస్తే దైవ గ్రంథమైనటువంటి ఖురాన్ మానవులందరికీ మార్గదర్శకమే. అయితే విశ్వసించినటువంటి వారు మాత్రమే ఆ జ్ఞాన సుధ ద్వారా ప్రయోజనం పొందుతారు. ఎవరైతే విశ్వాసం కలిగి ఉన్నారో ఇది అల్లాహ్ గ్రంథము, ఇది అల్లాహ్ తరపు నుండి అవతరింపజేయబడినటువంటి గ్రంథము అని భావించి వారు ఈ యొక్క గ్రంథాన్ని చదువుతారో వారు ఈ గ్రంథం ద్వారా జ్ఞానసుధ ప్రయోజనాన్ని పొందుతారు. ఆ విధంగా అది వారి పాలిట కారుణ్యమవుతుంది. ఈ విషయమే ఖురాన్లో మరొక చోట కూడా చెప్పడం జరిగింది. సూరే బనీ ఇస్రాయిల్లో, అలాగే సూరే హమీం సజ్దాలో కూడా చెప్పబడింది. అలాగే భయభక్తుల కరవారికి ఈ యొక్క గ్రంథము మార్గదర్శకం అన్నటువంటి వాక్యానికి వివరణ కూడా మనము సూరే బఖరాలో చూడగలం. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, ఈ యొక్క గ్రంథము యొక్క ముఖ్యమైనటువంటి 4 విశిష్టతలు ఏమిటి అంటే, ఇది మొదటిగా మానవులందరి కోసం హితోపదేశముగా వచ్చింది. మొదటి విశిష్టత హితోపదేశము. రెండవ విశిష్టత హృదయ వ్యాధుల నుంచి స్వస్థత. మూడవ విశిష్టత మార్గదర్శకం. నాలుగవ విశిష్టత కారుణ్యము. కాబట్టి
సృష్టికర్త అయినటువంటి అల్లా మనందరికీ కూడా ఈ ఖురాన్ను చదివి దాన్ని అర్థం చేసుకుని ఇతరులకు తెలియజేసేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. అలాగే ఈ యొక్క 4 విశిష్టతలను కూడా మనము పొందేటటువంటి సద్బుద్ధిని, అలాగే ఇతరులకు చెప్పేటటువంటి సద్బుద్ధిని అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరికీ కూడా ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.